నమస్కారం. నేను మీ చల్లపల్లి కామేశ్వర శర్మ, పురోహితుడిని. రేపు 1వ తారీఖు 2వ నెల 2026 ఫిబ్రవరి మాఘ పౌర్ణమి. చాలా విశేషమైన రోజు. ఈ మాఘ పౌర్ణమిలో అందరూ కూడా మాఘ స్నానం చేయాలి. అంటే కృష్ణా నది కానీ, గోదావరి నది కానీ, తుంగభద్ర నది కానీ, మరి ఏ నది దగ్గర అయినా సరే మనం నది స్నానం చేసి అక్కడ శ్రీమన్నారాయణమూర్తి విష్ణుమూర్తిని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే మన ఇళ్ళల్లో కూడా నది దగ్గర లేనప్పుడు ఒక బకెట్ చన్నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, జలస్మున్, తుంగభద్ర, గంగేచి, యమునేచి, నర్మదా, సింధు, కావేరి, జలస్మున్, తుంగభద్ర అని చెప్పి మనం మనసులో అనుకొని పసుపు వేసుకొని దాంతో స్నానం చేస్తే నది స్నానం చేసినట్టు. అలాగే మనకి విష్ణుమూర్తి చాలా ప్రీతి అయిన రోజు కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కష్టాలు తొలగిపోతాయి, అనుకున్నవి సాధిస్తారు, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. తప్పకుండా కూడా ఈ మాఘ పౌర్ణమి పుష్యమి నక్షత్రంతో కూడుకుని వచ్చింది కాబట్టి అట్లాగే పొద్దున గంగా స్నానం చేయాలి, నది స్నానం చేయాలి. సాయంత్రము ఆ రోజు మాఘ స్నానం చేసి సత్యనారాయణ వ్రతం చేసుకొని సాయంత్రం చంద్రునికి 3 బియ్యపు గింజలు తీసుకొని మనసులో కోరిక తెచ్చుకొని ఒక్కొక్క గింజ చంద్రునికి వైపు వేస్తే మీరు అనుకున్న కోరికలను తప్పక నెరవేరుతాయి.